ఆయనదేం తప్పు? ఆయనదేం తప్పు లేదు. హరీష్ రావు గారిది తప్పు లేదు. హరీష్ రావు మంచిగా వర్క్ చేస్తాడు. మరి నిర్ణయాలు కేసీఆర్ గారు తీసుకునేవాళ్ళు. దాంతో మొత్తం రాష్ట్రమే నాశనం అయిపోయింది. ఇప్పుడు కూడా అంటున్న హరీష్ రావు గారు, మీరు మీ మామ మాటలని మీ బావమరిది మాటలని నడవకండి, మేము చెప్పినట్టు వినండి. మేము చెప్పిన ప్రజలకు ఏది మేలు జరుగుతుందో అది ఆలోచన చేయకండి. మీ ఇంకా ఓడిపోయిన తర్వాత కూడా అధ్యక్ష నేనేం చెప్తున్నా అంటే, హరీష్ రావు గారే ఇరిగేషన్ మినిస్టర్ బంద్ చేసిండు. ఈ రోజు మెయిన్ స్పీకర్ ఆయనే. ఆయన మీ ద్వారా తెలంగాణ ప్రజలకు కూడా ఏం చెప్తున్నంటే, హరీష్ రావు కష్టపోతూనే ఒప్పుకుంటా, కానీ ఇప్పటికే రాష్ట్రం అంతా నాశనం అయిపోయింది ఆ కేసీఆర్ గారి నాయకత్వంలో. ఆయన నమ్ముకొని ఆయన లీడర్షిప్ నేను పనిచేసినావు. కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరిచి మేము చేసేది ఏదైనా మంచి పని ఉంటే మాకు సహకరించు అని చెప్తున్నాం. అందుకని అంటున్నా, రేపు నువ్వు పోరుబాటకు రాకు నల్గొండకు. ఎందుకంటే జనము నిజంగా ఇంతకుముందు మా సోదరుడు వెంకటరెడ్డి గారు చెప్పిండు ఒక మాట, ఎంత కోపంతో అంటే నల్లగొండ జిల్లా ప్రజలు గత 10 ఏళ్లలో అధికారంలో ఉండి నల్లగొండ జిల్లాకు తీవ్రమైన అన్యాయం జరిగింది, చాలా నష్టం జరిగింది. అక్కడనే పోయి పోరుబాట చేస్తామంటున్నాడు. మా జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రి అయిన తర్వాత అధ్యక్ష నేను చెప్తున్నా ఈ సభా సాక్షిగా 2 నెలల్లో ఒక్క నిమిషం నిద్రపోకుండా రాత్రి మగలు కష్టపడుతుండు. ఎందుకంటే ఈ నీటిపారుదల రంగాన్ని చిన్నాభిన్నం చేసి అస్తవ్యస్తంగా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వంది. కాబట్టి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి టాప్ ప్రియారిటీలో నియరింగ్ కంప్లీషన్ ఏదైతే కొద్ది అమౌంట్ పెడితే ప్రాజెక్టులు కంప్లీట్ అవుతాయో, సాగునీరు వస్తుందో వాటి మీద దృష్టి పెట్టి ఈరోజు మా ఫైనాన్స్ డిప్యూటీ సీఎం గారి నేతృత్వంలో బడ్జెట్ అలకాట్ చేసుకున్నాం. అంటే మీరు అర్థం చేసుకోండి, ప్రజల సొమ్ము ఒక్క పైసా కూడా వేస్ట్ చేయదలుచుకోలే. స్వార్థం కోసమో కాంట్రాక్టర్ల కోసమో టెండర్లు పిలిచే ప్రసక్తే లేదు. ఒక్క పైసా ఖర్చు పెట్టినా అది ఇమీడియట్గా దాని రిజల్ట్ వచ్చి రైతులకు ప్రయోజనం కలిగే విధంగా ఉంటుంది తప్పితే హరీష్ రావు గారు మాకు మామనో పెదనాయనో ఎవరు లేరు, మాకు చుట్టాలు లేరు, ఎవరు చెప్తే వినం. కేవలం ప్రజలే మాకు దేవుళ్ళు, ప్రజలే మాకు బాసులు. వాళ్ళ కోసమే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీరు చూస్తూ ఉండండి, ఓపికపట్టండి. వచ్చే 5 ఏళ్లలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు చేసిన తప్పుల్ని సరిదిద్ది ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుని థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ తీర్మానానికి కూడా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా ఏర్పాటు చేసిన ప్రవేశపెట్టిన తీర్మానానికి పూర్తి మద్దతు తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు మల్లారెడ్డి గారు. మీరు చెప్పినట్టు నేను అదేం లేదు సార్ అధ్యక్ష, అదేం లేదు. ఒకటే నిమిషం, ఒక సెకండ్, ఒక రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్షుడికి, ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. 14, 15 వసంత పంచమి ఉంది కాబట్టి అందరి కోరిక మేరకు, సభ్యులందరి కోరిక మేరకు పెళ్లిళ్ళు 26,000 పెళ్లిళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ 2 దినాలు సభ పెట్టొద్దని మా రిక్వెస్ట్ అంతే. గౌరవ శ్రీహరి గారు 2 నిమిషాల్లో కంప్లీట్ చేయండి. అధ్యక్ష, చాలా సుదీర్ఘంగా చర్చించాము. సభ అందరి తరఫున మీ ద్వారా మాజీ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ప్రతిపక్ష నాయకులు గారికి నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. కృష్ణానది నీళ్లకు సంబంధించి చాలా రాష్ట్రానికి సంబంధించినంత చాలా ముఖ్యమైనటువంటి అంశం. జరిగినటువంటి అన్యాయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కళ్ళకు కట్టినట్టు ప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నటువంటి అపోహలన్నింటినీ పటాపంచలు చేసి జరిగిన నష్టాన్ని ఏ రకంగా సరిచేయాలో వారు చాలా స్పష్టంగా సభలో మనందరికీ చూపించారు, రాష్ట్రానికి కూడా చూపించారు. తదుపరి కార్యాచరణ ఏ రకంగా ఉండాలో దానికోసం తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. అటువంటి తీర్మానం పైన మాజీ ముఖ్యమంత్రి గారు కూడా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించారు. వారికి కూడా అనుభవం ఉన్నటువంటి నాయకులు. వారు కూడా సభకు వచ్చి ఈ చర్చలో పాల్గొని వారు కూడా విలువైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చి ఈ తీర్మానానికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుపుని ఉంటే రేపొద్దున మనందరం చేసినటువంటి తీర్మానం కేంద్రంలో ఈ తీర్మానాన్ని పంపిస్తూ ఉన్నాం. అక్కడ కూడా సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అనుభవం కలిగినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు కూడా
దీనికి మద్దతు తెలిపారనేటువంటి ఒక బలం మాకు కూడా చేకూరుతుంది. చాలా బాగుండేదని మేము ఆశించాము అధ్యక్ష. నేను ఇప్పటికి కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అనుభవం కలిగినటువంటి నాయకులు రావాలి, సభకి చెప్పాలి. ఇటువంటి రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం రావాలి. ఇదంతా వదిలేసి ఇప్పుడే మా రాజగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ విలువైనటువంటి ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చి సాధించాలని అనుకుంటున్నటువంటి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన తీర్మానం ఫలితాలు సాధించాలని సభ కోరుకుంటా ఉంటే సభ వదిలేసి ఎక్కడో నల్గొండ పోతా అంటే ఉపయోగం లేదు. దయచేసి సభకు వచ్చి ఈ తీర్మానాన్ని మద్దతు తెలిపి వారు వీరు అందరూ కలిసి సభ అంతా ఏకీకృతంగా తీర్మానం చేసి తీర్మానం రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వారికి ఈ సభలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఒకసారి వారితో మాట్లాడండి. ఇటువంటి విలువైన ఉన్నప్పుడు వచ్చి రావాలి, విలువ సలహాలు ఇవ్వాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. శ్రీహరి గారు.